ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న కీబోర్డ్ని అయితే చూడండి. దాంట్లో ఉన్న ఫీచర్స్ మొత్తం మీకు 1 బై 1 చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి మనకైతే కీబోర్డ్ టైప్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి టెక్స్ట్ మొత్తం మనం ఇలా గీస్తే చాలు ఆ లెటర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోండి పైన మనం ఏం గీసిన లెటర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం తెలుగులో ఉంది. సో మనం ఏం టైప్ చేసినా మొత్తం తెలుగులో అయితే టైప్ అవుతుంది. సో ఇలా 4 అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకొని స్టిక్కర్స్ కనిపిస్తుంది కదా, స్టిక్కర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరైతే స్టిక్కర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసుకొని మీరైతే స్టిక్కర్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. స్టిక్కర్స్ మీద నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి కాపీ బోర్డ్ కనిపిస్తుంది కదా, కాపీ బోర్డ్ మీద క్లిక్ చేసుకుంటే మీరు కాపీ చేసుకున్నది మొత్తం ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఫ్రంట్స్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి మల్టిపుల్ ఫ్రంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు ఏది నచ్చితే అది మీద క్లిక్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి పైన కూడా సేమ్ అలాగ అయితే టైప్ అవుతుంది. సో ఇక్కడ చూసుకొని మనకైతే టైప్ అయితే మనం మీద సెర్చ్ చేసుకుంటే అయితే సెర్చ్ అయిపోతుంది. సో ఇలా కూడా ఉంటుంది. సో మనకైతే ఎన్ని గానం ఉన్నాయన్నమాట. సో లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోండి గూగుల్ ట్రాన్స్లేషన్ కూడా ఉంది, ఇక్కడ మైక్ ఉంది, ఇక్కడ చూసుకోండి సెట్టింగ్స్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఇందులో ఎమోజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి జిఐఎఫ్ కూడా ఉంది, స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి. సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని యూస్ఫుల్ ట్రిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.